శరణం వేదవిద్యానందగిరిం శరణం వేదవిద్యానందగిరిం శరణం వేదవిద్యానందగిరిం శరణం. ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. వేదం వందే జగద్గురుం. గురుభ్యో నమః. మనం రుద్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపక్రమిస్తున్నాం. మరి ఆ భగవంతుడు పార్వతీ పరమేశ్వర స్వరూపముగా, ఆదిత్య స్వరూపముగా, సమస్త 33 కోటి దేవతా స్వరూపముగా మనల్నందరినీ కూడా తన యొక్క ఛత్ర ఛాయలో ఆశీర్వదించి అనుగ్రహిస్తారని ఆ సమస్త దేవీ దేవతల స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరునకు వందనాన్ని అర్పిస్తూ, మరి ఈ రుద్రాన్ని అనేక విధాలుగా మనం ఆయా సందర్భాల్లో తెలుసుకున్నాము. ఇంకా ఎంతో తెలుసుకోవాలి. ఇది అనంతం. అనంతావై వేదాహ అన్నట్లుగా ఇది కూడా ఒక అనంతమైనటువంటి సత్యజ్ఞానానంద స్వరూప లక్షణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం. మరి ఈ మంత్రాలతో మనం అనుష్ఠానం ప్రతి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎంతోమందికి ఎన్నో దోషాలుంటాయి. మొట్టమొదట వచ్చేది పుట్టిన వెంటనే ఏదో ఒక దోషం. ఆ దోషానికి మొట్టమొదట మనం చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం. దానికి ప్రప్రథమంగా ముందొస్తుంది మనల్ని ఆశీర్వదించడానికి మన ఇంటికి మన పుత్రరత్న రూపంలో, పిల్లల రూపంలో ఈ రుద్రం నమ్మకం. మరి ఈ రుద్రాన్ని మనం అనేక విధాలుగా అనుష్ఠానం చేసుకుంటూ తత్ఫలాన్ని పొందొచ్చు. అంటే ఆవర్తనం అంటాం. ఒక్క పర్యాయం రుద్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకుంటూ కలశాన్ని పెట్టి, చమకాన్ని కూడా ఒక పర్యాయం పారాయణ చేసినట్లయితే ఆవర్తన అభిషేకము అంటాం. ఒక్క పర్యాయము ఈ నమక చమకములతో పారాయణం చేసి అభిషేకం చేస్తే శివుడికి. మరి ఒక ఏకాదశ అంటే 11 పర్యాయములు రుద్రాన్ని చెప్పి ఒక్కొక్క పర్యాయం రుద్రం పూర్తయిన తర్వాత చమకాన్ని ఒక అనువాకాన్ని తీసుకొని దాన్ని పారాయణ చేసి అదేవిధంగా 11 పర్యాయములు మనం పారాయణ చేస్తే, ఆ పారాయణ చేసిన క్రమంలో అభిషేకం కూడా చేస్తే దాన్ని ఏకాదశ రుద్రాభిషేకము అంటాం. ఇది కూడా మనందరం చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా. కానీ ప్రతి ఒక్కరికి రుద్రం వచ్చి ఉండాలి. అనుదాత్త ఉదాత్త స్వరితములతో ప్రతి హిందువుకి ఈ నమ్మకం అయితే వచ్చే ఉండాలి. ఆ ఏకాదశ రుద్రాభిషేకాన్ని అంటే 11 పర్యాయములతో రుద్రునికి అభిషేకం చేస్తే దాన్ని ఏకాదశ రుద్రాభిషేకము అన్నాం. ఆ విధంగా అభిషేకం చేసుకున్నట్లయితే సామాన్యమైనటువంటి ఏ దోషాలైతే ఉంటాయో, గ్రహబాధలుంటాయో, అశాంతి ఉంటుందో ఇంట్లో అదంతా కూడా పటాపంచలై నాశనమై మన ఇంట్లో సుఖం వస్తుంది. లక్ష్మీ అనుగ్రహము, లక్ష్మీ కటాక్షం వస్తుంది. మరి అదేవిధంగా ఏకాదశ అభిషేకాన్ని 11 పర్యాయములు చేసినట్లయితే దాన్ని లఘురుద్రము అంటాం. అంటే ఆ విధంగా మనం లెక్క వేసుకుని వెళ్ళాలి. ఏకాదశ రుద్రాభిషేకాన్ని 11 పర్యాయం చేస్తే లఘురుద్రము. అటువంటి లఘురుద్రాన్ని మరలా 11 పర్యాయములు పారాయణ చేసి అభిషేకం చేసి హోమం చేస్తే దాన్ని మహారుద్రము అన్నాం. మహారుద్రాన్ని 11 పర్యాయాలు జపం చేసి హోమం చేస్తే అతిరుద్రము అన్నాం. అంటే కనీసం 14,000 పర్యాయాలు జపమవుతుంది. అటువంటి అతి రుద్రాన్ని 11 పర్యాయాలు గాని మనం పారాయణ క్రమంగా, అభిషేక క్రమంగా ఆవృత్తి చేసి హోమం చేసినట్లయితే అతి మహారుద్రం అంటే 1,00,000 రుద్రమవుతుంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ జన్మలోనే తన అనుకున్నటువంటి సంకల్ప ప్రకారంగా సుఖాల్ని అనుభవించి మరలా శివసాయుధ్యం మోక్షాన్ని పొందుతారన్నటువంటిది ఈ రుద్రం యొక్క లక్ష్యం. అటువంటి రుద్ర భగవంతుడు ఆయన యొక్క స్వరూపాన్ని మనకు అందించడానికి ముందుకొస్తున్నాడు.
రుద్ర స్వరూపముగా, ఆదిత్య స్వరూపముగా, సమస్త దేవీ దేవతల యొక్క స్వరూపముగా. అదే రుద్రం. జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఈ రుద్రం అనుదాత్త, ఉదాత్త స్వరితములు. ఎందుకంటే యజుర్వేదములో మధ్యలో ఉంటుంది. భగవంతుని యొక్క హృదయమని ముందే చెప్పుకున్నాం కాబట్టి దీనికి ఇది పాఠభేదం లేనటువంటి అతి విలక్షణమైనటువంటి మంత్ర రాశి. ఇది రుద్రం పవిత్రమైనటువంటిది. అందుకోగలం ఇచ్చినటువంటి వాళ్ళుంటే అందుకోవాలి. మీరు ఎన్ని కోట్లు సంపాదించిన, ఎన్ని సంపదలు సంపాదించినప్పటికి కూడా అవి మీతో రావు. కానీ హిందువుగా పుట్టి కనీసం రుద్రం నేర్చుకున్నట్లయితే మీతో వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది, స్వర్గానికి వస్తుంది, సాక్షాత్ భగవంతుడు దగ్గరికే వస్తుంది, నీతో నీగా వస్తుంది. కాబట్టి అటువంటి రుద్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో, అన్నిటికంటే చాలా విశేషమైనటువంటిది బుద్ధి ఉండాలే కానీ రుద్రాన్ని పట్టుకోవడం ఎంత సమయం పట్టదు. చెప్పేవాళ్ళు కావాలి, బుద్ధితో చదవాలి. అటువంటి రుద్రాన్ని అధ్యయన క్రమంగా తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రారంభిస్తున్నాడు ఆ వేద భగవంతుడు. ఓం నమో భగవతే రుద్రాయ అని చెబుతూ ఓం నమో భగవతే రుద్రాయ అని ప్రారంభమవుతుంది రుద్రం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే అంటే భగవతే రుద్రాయ నమః. నమః అన్నటువంటిది చాలా విశేషమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది కూడా. ఇది కేవలం చేతులు రెండు జోడించి నమస్కారం చేయడమే అర్థం కాదు. అది కూడా నమశబ్దానికి అర్థమే. కాని నమః అంటే నేను శరణాగతుడను, భగవంతుడా నేను ఈ సంసార సముద్రములో అలసితిని, సొలసితిని. కాబట్టి అలసి సొలసినటువంటి నన్ను కాపాడే దైవము నీవే, నేను నీకు శరణాగతుడను. ఎన్నో పర్యాయాలు నా శక్తి వంచన లేకుండా నేను ఈ లోకములో యుద్ధం చేస్తూ వస్తున్న కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో యుద్ధం చేస్తూ వస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా అవే నన్ను జయించాయి, నేను వాటిని జయించలేకపోయాను. నీవు మృత్యుంజయుడివి కాబట్టి నిన్ను వేడుతున్నాను, నీవు నన్ను అనుగ్రహించి రక్షించు అని భగవతే రుద్రాయ, భగవంతుడైనటువంటి రుద్రుని కొరకు నమస్కారము అన్నాం. నమో భగవతే రుద్రాయ. ఇక్కడ భగవత్ శబ్దం వచ్చింది. అసలు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడే. భగవాన్ భగవాన్. అందరూ భగవంతుళ్ళు అవుతారా అంటే భగవంతుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా రామ అనే శబ్దం వాడుతున్నాం. అరే రమేష్ అంటాం, లేకపోతే శివ అంటాం, గణేష్ అంటాం. అన్నంత మాత్రాన మనము పార్వతీపుత్రులం కాలేము, లక్ష్మీపతులం కాలేము. శబ్దాన్ని మనం వాడుకుంటున్నాము. ఎందుకంటే ఆ పవిత్రమైనటువంటి శబ్దాలున్నాయి కాబట్టి, భగవద్వాచికాలు కాబట్టి, ఆ భగవద్వాచికములో భగవద్వాచ్యం ఉంటుంది కాబట్టి, ఆయన యొక్క చైతన్య శక్తి ఉంటుంది కాబట్టి, మనం కూడా ఆ నామాల్ని తీసుకున్నట్లయితే మనకు ఆ శక్తి కూడా మనకొస్తుందని భావన చేత ఆ శబ్దాలను మనం వాడుకుంటూ ఉన్నాం. కానీ అది కేవలం భగవంతునికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు ఐశ్వర్యాది షడ్విధ భగయుక్త పరమాత్మ. ఐశ్వర్యాది షడ్విధ భగయుక్త. ఐశ్వర్యము మొదలుకొని షడ్విధములైనటువంటి 6 విధములైనటువంటి ఏ భగ శబ్దమైతే ఉందో ఆ భగ శబ్దయుక్తుడైనటువంటి వాడు పరమాత్మ భగవంతుడు. భగః అస్య అస్తితి భగవాన్. భగమంటే షడ్విధ ఐశ్వర్యములు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిత అన్నాం. అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యము. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చ అష్టసిద్ధులు. అష్ట ఐశ్వర్యములు ఇవి షడైశ్వర్యములు, అవి అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు. ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి ఐశ్వర్యము ఎవరికైతే ఉంటుందో ఆయను సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, ఆయన ధర్మస్వరూపుడు. ఎందుకంటే మనం ఆ ధర్మస్వరూపులం కావచ్చు. ఈ రోజు ఒక విధంగా అనుకుంటే రేపు ఒక విధంగా అంటూ ఉంటాం మనం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. ఎప్పుడూ కూడా ఏకరూపంలో ఉంటాడు కాబట్టి, సమగ్ర ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన భగవంతుడు. యశస్శ్రియ, యశోవంతుడు ఆయనే. సమస్త ప్రపంచంలో ఎవరిని కీర్తిస్తాము అంటే కేవలం భగవంతుణ్ణి. ఎంతమందిని కీర్తించినప్పటికి కూడా వాళ్ళ ద్వారా మనకేదైనా లభ్యమైతే, ప్రయోజనమైతే మాత్రం వాళ్ళని కీర్తిస్తాం.
ఏమైనా మనకు అననుకూలంగా ఉన్నట్లయితే వెంటనే మనం వాళ్ళని ద్వేషిస్తాం. కానీ భగవంతుడు అటువంటి వాడు కాదు. కానీ మనకి 10 మంది వాళ్ళు కావచ్చు, కానీ భగవంతుడికి సమస్త ప్రపంచం కూడా భక్తి యుక్తంగా కావలసిందే, భక్తులుగా కావలసిందే. కాబట్టి యశస్సు ఆ భగవంతుడికే. శ్రియ కూడా అంటే లక్ష్మి సంపదలన్నీ కూడా ఆయనవే. పంచభూతములే ఆయనవయ్యేటప్పుడు పంచభూతములు పుట్టినటువంటి ఈ సస్యశ్యామలాదు వ్యవసాయ వస్తువులు కావచ్చు, పంటలు కావచ్చు, అన్నీ కూడా ఆయన యొక్క సంపద స్వరూపమే, లక్ష్మీ స్వరూపమే. సమగ్రమైనటువంటి లక్ష్మి మనకుంటుంది. ఈరోజు 100 రూపాయలు ఉంటాయి, రేపు 1000 రూపాయలు ఉండొచ్చు, అవతల నాడు మన 10 రూపాయలకి రావచ్చు అని. కానీ భగవంతుడు అట్లా కాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. ఆయనకు సమగ్రమైనటువంటి లక్ష్మి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనే లక్ష్మీ స్వరూపం. జ్ఞాన వైరాగ్యోశ్చైవ, భగవంతుడు జ్ఞానస్వరూపుడు. అంటే ఆయన సర్వజ్ఞ సర్వవిత్. మనము అల్పజ్ఞులం, ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞ సర్వవిత్, సమస్తాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు. సర్వం జానాతీతి సర్వజ్ఞ, సమస్తాన్ని తెలుసుకున్నవాడు. మనం సమస్తాన్ని తెలుసుకోలేము. మన దగ్గరుండి వస్తువే మనకు కనిపించదు. కళ్ళు ఉండి కూడా కనిపించవు, కళ్ళు లేకపోయినా కనిపించవు. కానీ భగవంతుడికి సమస్త ప్రపంచం యొక్క జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. సర్వవిత్తు కూడా అంటే ఒకే పర్యాయం. మనకు ఒక వస్తువు జ్ఞానం ఇప్పుడు కలిగితే ఇంకొక వస్తువు జ్ఞానం తర్వాత కలుగుతుంది. కానీ భగవంతుడికి అట్లా కాదు. సమస్త ప్రపంచ జ్ఞానం, సమస్త వస్తు జ్ఞానం కూడా ఒకే పర్యాయం కలుగుతుంది. కాబట్టి ఆయన జ్ఞాని, సర్వవేత్త కూడా, సర్వజ్ఞ సర్వవిత్. జ్ఞాన సమగ్రమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆయనకి, సమస్త వస్తు జ్ఞానం ఉంటుంది. కాబట్టే సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులకు కూడా ఆహారం ఇస్తున్నాడు. మట్టిలో ఉండే ప్రాణులకు ఆహారం ఇస్తున్నాడు. రాతిలో ఉండే ప్రాణులకు ఆహారం ఇస్తున్నాడు. చెట్లో ఉండే ప్రాణికి కూడా, చెట్లో ఉండే ప్రాణానికి కూడా ఆహారం ఇస్తున్నటువంటి వాడు. సమస్త స్థావర జంగములకు కూడా ఆహారాన్నిచ్చి రక్షిస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే అక్కడ తన యొక్క జీవి, తన యొక్క భక్తుడు ఉన్నాడని గ్రహించి ఆయన వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు, సర్వవేత్త కూడా. ఒకే పర్యాయం అందరికి అన్నిటినీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సమగ్రమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు భగవాన్. సమగ్రస్య వైరాగ్యం కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే ఈ సమస్త ప్రపంచము లేదని ఆయనకు తెలుసు. నేను ఒక్కడనే ఆయన తెలుసు. కాబట్టి ఆయన ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే చైతన్యం, ఒకే శుద్ధ స్వరూపం, సత్యజ్ఞానానంద స్వరూపం, పరమాత్మ నిత్యానంద స్వరూపం భగవంతుడు. కాబట్టి ఆయనకి సమగ్రమైనటువంటి వైరాగ్యం కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడు అంటే ఈ లక్షణములు కలిగినటువంటి, 6 లక్షణములు కలిగినటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నారో, ఏ పురుషుడైతే ఉన్నాడో, ఏ ఆత్మ, ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యానికి భగవంతుడు. ప్రతివాడు నేను భగవంతుడు, నేను భగవంతుడు చేర్చుకున్నంత మాత్రాన, ఆ శబ్దాన్ని మనం చేర్చుకున్నంత మాత్రం ఇవన్నీ మన వశం కావు. కాబట్టి ఆ భగవంతుడైనటువంటి రుద్రస్వరూపుడైనటువంటి మరలా ఉత్పత్తించ వినాశించ, ఈ సమస్త ప్రపంచాన్ని ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసిన తర్వాత నడిపించి మరలా తనలోకి లీనం ఏ విధంగా చేసుకోవాలి. ఒక వస్తువును తయారు చేశామంటే దానికి కొన్ని రోజులే ఆయుర్దాయం. మన మనుషులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, వస్తువు కూడా కావచ్చు. అది ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండలేదు. శాశ్వతంగా ఉండే వస్తువు పరమాత్మే తప్ప ఇవేవి కూడా శాశ్వతంగా ఉండవు. అది ఒక వస్తువు తయారయ్యిందంటే, ఒక భూమి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి మన సామాన్లు కూడా కావచ్చు, ఒక ఫోన్ కావచ్చు. దానికి ఉన్న లైఫ్ ఏంటంటే 3, 4, 5, 100 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు కావచ్చు. దాని తర్వాత అది మరలా లీనం కావాల్సిందే. అప్పుడే దానికి మళ్ళీ శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, వచ్చిన తర్వాత కొన్ని రోజులు పంచభూతాలతో ఉంటూ మళ్ళీ దానిలో ఉండే శక్తి పోతుంది. కాబట్టి మళ్ళీ పరమాత్మలో లీనమై మళ్ళీ అక్కడి నుంచి తన యొక్క శక్తిని తెచ్చుకుంటుంది. కాబట్టి ప్రతి వస్తువు యొక్క ఉత్పత్తిని తర్వాత లయాన్ని కూడా ఆ భగవంతుడే చేస్తూ ఉంటాడు. భూతానాం ఆగతిం గతిం, మనం ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నాం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ తద్బ్రహ్మ. ఈ ప్రపంచమంతా కూడా, సమస్త ప్రాణుల్లో అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, మళ్ళా ఎక్కడికి వెళుతూ ఉన్నారు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు, ఈ జ్ఞానం కూడా భగవంతుడికే ఉంటుంది. వేత్తి విద్యామ విద్యాంచ, విద్య అంటే జ్ఞానస్వరూపం, అంటే వేదం. ఆ వేదం ఆయనలోనే ఉంటుంది. కాబట్టి సమస్తమైనటువంటి వేదాన్ని, సమస్త జ్ఞానరాశిని ఆయనే తెలుసుకుంటాడు. అవిద్యాంచ, తన దగ్గరే ఉన్నటువంటి మమమాయా దురత్యయ అంటున్నాడు.
తన యొక్క మాయ అవిద్య వలని ప్రపంచాన్నంతా కూడా సృష్టిస్తూ ఉన్నాడు. అవిద్య లేకపోతే విద్య అంటే జ్ఞానస్వరూపుడు, ప్రపంచమే లేదు. అవిద్య ఉండబట్టే ప్రపంచం ఉంది కాబట్టే మనమందరం కూడా ఉన్నాము. ఈ అవిద్యను చూస్తూ ఈ అవిద్యకి అధికారి ఎవరైతే ఉన్నారో, మూలం ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం గమనిస్తామని భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలో మనల్ని పెట్టాడు. ఆ సృష్టిలోనే భగవంతుడిని చూసుకోవాలనేటువంటి తాత్పర్యం. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో ఆయనే భగవంతుడు. అటువంటి భగవంతుని కొరకు నమస్కారము. ఆయన కరుణామయుడు, దయాస్వరూపుడు. మన కొరకే ఆయన ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు. మళ్ళా మనకు అనేకమైనటువంటి సాధనలను కూడా మనకిచ్చున్నాడు. సుఖాన్ని ఇచ్చున్నాడు, దుఃఖాన్ని ఇచ్చున్నాడు. దుఃఖాన్ని ఇవ్వకపోతే సుఖానుభూతి జరగదు. కాబట్టి వెంటనే మళ్ళా సుఖం తర్వాత దుఃఖం. ఈ విధంగా మన కొరకు అనేకమైనటువంటి ద్వంద్వములను ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళా తన దగ్గరకు తీసుకెళ్ళడానికి మళ్ళా మార్గాలను కూడా, వైరాగ్యాది మార్గాలను కూడా, మనకు వేదాంతాది మార్గాలను కూడా, మోక్షం వరకు పోవటానికి అనేకమైనటువంటి సాధనలను, దర్శనాలను, శాస్త్రాలను, అనేకమైనటువంటి మనకు మహర్షులను సృష్టించి ఆ విధంగా తీసుకొచ్చాడు. కాబట్టి అటువంటి రుద్ర భగవంతునికి నమో భగవతే రుద్రాయ, భగవద్వాచకమైనటువంటి వాచ్యుడైనటువంటి ఆ రుద్రస్వరూపుడుకు నేను నమస్కరిస్తున్నాను. తప్పనిసరిగా ఆ భగవంతుడు నాతో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి ఆయన యొక్క దర్శనాన్ని మనకు కల్పిస్తాడని భావిస్తూ మరి మనం రుద్ర అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ, ఇది శుద్ధమైనటువంటి వైదిక మంత్రం కాకపోయినప్పటికి కూడా, వేదాల్లో ఒక పార్ట్గా లేకపోయినప్పటికి కూడా మహర్షులందరూ కూడా దర్శించి ఇచ్చినటువంటి ఒక మన కొరకు ఇచ్చిన నమో భగవతే వాసుదేవాయ ఎట్లాగో అదే విధంగా నమో భగవతే రుద్రాయ అన్నటువంటి ఒక మూలమంత్రంగా మనకి ఇచ్చున్నారు. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా మనం జపం చేసినట్లయితే వెంటనే ఆ రుద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మరి మనం రుద్రంలో ప్రవేశించే ముందు ఉదాత్తాన్ని ప్రతిరోజు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేదానికి ఇవి ప్రధానం కాబట్టి, అందులో ప్రాణం ఉంటుంది, భగవంతుని యొక్క శ్వాసం ఉంటుంది. కాబట్టి ఉదాత్త స్వరితములు వాటిని గుర్తుపెట్టుకుంటూ మనం వేదంలో ప్రవేశిద్దాం. వేదాన్ని అధ్యయనం చేద్దాం, రుద్రాన్ని అర్థం చేసుకుందాం. అటువంటి రుద్రాన్ని అధ్యయనం చేయడానికి తత్పరులమైనటువంటి మనల్నందరినీ కూడా ఆ రుద్ర భగవంతుడు అనేక దేవతా స్వరూపుడై మనల్నందరినీ కటాక్షించి అనుగ్రహించి రక్షిస్తారని అందరికీ